వైసీపీలో బొత్సాకు ప్రాధాన్యత తగ్గిపోయిందా? ఆ పార్టీ అధినేత జగన్ బొత్సాను పక్కన పెట్టేశారా? త్వరలో ఆయనకు శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా నుంచి ఉద్వాసన చెప్పేస్తారా అన్న ప్రశ్నలకు వైసీపీ వర్గాల నుంచి అవునన్న సమాధానం వస్తోంది. ఇందుకు పార్టీ పరంగా ఆయనకు పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదన్న విషయాన్ని రుజువుగా చూపుతున్నారు. ఇటీవల తరచుగా బొత్స అనారోగ్యానికి గురి కావడం వల్లని, జగన్ ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని పెద్దగా ఒత్తిడి ఉండకూడదన్న ఉద్దేశంతోనే మండలిలో ప్రతిపక్ష నేత హోదా గురించి తప్పించాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే పరిశీలకులు మాత్రం ఇటీవలి కాలంలో కాపు సామాజిక వర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ జగన్ బొత్సాను పక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అసలు విషయానికొస్తే బొత్సాను జగన్ పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఆయన గతంలోలా యాక్టివ్గా లేకపోవడం అంటున్నారు. ఇలాగే ఇటీవలి కాలంలో ఆయన జగన్తో పెద్దగా భేటీ అయినట్లు కనిపించకపోవడాన్ని చెబుతున్నారు. అన్నింటికీ మించి బొత్సాకు రాజకీయంగా గతంలో ఉన్న పట్టు సడలింది అని జగన్ భావిస్తున్నారు. పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటన్నిటి మించి విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయం స్థలం విషయంలో ఇటీవల తలెత్తిన వివాదం బొత్సాకు ఉద్వాసన పలకాలన్న నిర్ణయానికి జగన్ రావడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. పూసపాటి రాజవంశీల భూమిని ప్రభుత్వ భూమిగా మార్చి వైసీపీకి 33 సంవత్సరాల పాటు లీజుకివ్వడం జరిగింది. దీనిపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అది ప్రైవేటు భూమి అని తేలితే కార్యాలయ భవనాన్ని వైసీపీ వదులుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే వైసీపీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతుంది. ఈ విషయంలో జగన్ బొత్సాపై తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారని, అప్పట్లో మంత్రి స్థానంలో ఉన్న బొత్స నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు ఈ వివాదం తలెత్తిందని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.